ఇదే మురళి చూడడం జరిగింది. ఇందులో హీరో క్యారెక్టర్కి నాదొకటే ప్రశ్న. నీ వాదటి బామర్ది. హీరోకి నోట్లో సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్ లవ్ ని ఎక్స్ప్రెస్ చేసే విషయంలో మనోడు ఇదయం మురళి కాదు. ఈ సినిమా పేరు నరాలు తెంపుడు రాజా అని పెట్టాల్సింది. విజువల్స్, మ్యూజిక్, కాస్ట్యూమ్స్, కాస్టింగ్ ఎవ్రీథింగ్ ఫ్రెష్ గా ఉంటుంది. కానీ వీడి క్యారెక్టరైజేషన్ కి మాత్రం మనకు ఎక్కడో నరాలు తెగుతుంటాయి. అసలు ఆ లవ్ ట్రాక్స్ ని చూస్తున్నంత సేపు మాట్లాడరా. ఎంత ఇంట్రోవర్టెడ్ పర్సన్ అయినా ఓవర్ టైం లైఫ్ లో ఎలా మాట్లాడాలో తెలుసుకుంటాడు. కానీ వీడిని చూస్తే గుడ్డు తెలుసా నీకు? 2 places లో నాకు ఫస్ట్ హాఫ్ లో ట్విన్ సిస్టర్స్ ని చూసి లవ్ బ్రేక్ మోడ్ లోకి వెళ్ళిపోతాడు. అసలు ట్విన్స్ అయితే ఇంకా సెకండ్ హాఫ్ లో ధైర్యం తెచ్చుకొని మనోడు ఐ విల్ ఎక్స్ప్రెస్ మై లవ్ అని చెప్పేసి యుఎస్ కి పోతాడు. అమ్మయ్య సరే యుఎస్ కి పోయి చెప్తాడా అంటే అది లేదు. మరి యుఎస్ కి ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, లవ్ ని ఎక్స్ప్రెస్ చేయలేరు అనుకుందాం. కానీ పెళ్లి పీటల మీద కూర్చొని ఎదురుగా ఇంకొక అమ్మాయిని పెట్టుకొని అక్కడ కూడా మనోడు బ్రదర్ అన్నట్టు ఉంటాడు. అసలు ఈ ఎమోషన్స్ ని పక్కన పెట్టి లాజిక్స్ మాట్లాడితే యూ విల్ నెవర్ ఫీల్ సారీ ఫర్ హిస్ ఏడుపుగొట్టు స్టోరీస్ బికాస్ హీ కీప్స్ ఫాలోయింగ్ ఫర్ ఉమెన్ బేస్డ్ ఆన్ దేర్ లుక్స్ రాదర్ దెన్ ట్రూలీ నోయింగ్ దెమ్. ఈవెన్ హిస్ ఫైనల్ చాయిస్ ఫీల్స్ డ్రివెన్ బై హిస్ ఫ్రెండ్స్ పుష్ అండ్ నాట్ లవ్. రేపు పెళ్ళయ్యాక కూడా ఇంకొక అమ్మాయి వీడితో నవ్వుతూ మాట్లాడితే ఆమెతో కూడా లవ్లో పడడాన్ని గ్యారంటీ లేదు. అలాంటి క్యారెక్టర్ సార్. సార్, సగటు జోనితా గాంధీ ఫ్యాన్గా నాదొక ప్రశ్న. 1998లో గీతా మేడం ఇలా ఉంటే 2026కి ఆమె ఎలా ఉండాలి? కానీ ఆమె ఇలా ఉంటుంది సార్. 50 ఏళ్ల జోనితా గాంధీని ఇలా చూసి మమ్మల్ని ఏం ఫీల్ అవ్వమంటారు సార్? అందుకే సార్ రాహుల్ గాంధీ గారు అన్నేసి మాటలు పడుతున్నారు. నెట్ఫ్లిక్స్లో ఉంది. లౌడ్ ఫిల్మ్స్ నుంచి బ్రేక్ కావాలంటే చూసేయండి. బతుకుంటే నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.